హలో వ్యూవర్స్, ఫిక్స్ కాయిన్ మైన్ పీపుల్స్. ఇక్కడ మనకి లాగిన్ అయిన తర్వాత ఫిక్స్ కాయిన్ లోపలికి వెళ్తే డాష్బోర్డ్లోకి వస్తే ఇక్కడ ఫిక్స్ స్టేకింగ్ అని ఉంటుంది. కొత్తగా వచ్చింది ఇది. ముందు వీడియోలో నేను చెప్పాను. ఫిక్స్ క్లబ్ గేమ్ లైవ్ అని ఉంటుంది, ఫిక్స్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది, యూట్యూబ్ వీడియోస్ అని ఉంటుంది. వీటి గురించి ఆల్రెడీ నేను వీడియోస్ చేయడం జరిగింది, అవి చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి డాష్బోర్డ్లో ఫిక్స్ అకౌంట్ సమ్మరీ. ఇక్కడ వచ్చేసి ఈ కాయిన్ యొక్క ప్రైస్ అనేది మీకు కాయిన్స్ ఇయర్ని చేసుకునే లెవెల్ను బట్టి ఈ ప్రైస్ అనేది పెరుగుతుందండి. ఇది $0.11 నుంచి $10 వరకు పెరిగింది సార్, పెరగటం జరిగింది. నేను ఇప్పటివరకు అయితే 99 కాయిన్స్ ఇయర్ని చేయటం జరిగింది. వీటి విలువ దగ్గర దగ్గర $1000 దాకా ఉంది. ఇప్పుడు నాకు ప్రజెంట్ మైనింగ్ ఇన్కమ్ అని వచ్చేది 0.73 వరకు ఉంది. ఇక్కడ వెల్కమ్ సైన్ అప్ బోనస్ డైలీ 24 అవర్స్కి ఒకసారి మీరు దీన్ని మైనింగ్ చేసుకుంటే $0.50 అనేది క్లెయిమ్ అవుతుందండి డైలీ. ఇక్కడ వచ్చేసి మైనింగ్ రివార్డ్స్ 0.75 పర్ డేకి మీకు ఇదవుతుంది. ఇంకా 80 డేస్ అని మీకు లెఫ్ట్ ఉందండి. 80 డేసే మీకు మిగిలి ఉన్నది. తర్వాత మెయిన్ నెట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మైనింగ్ స్టార్ట్స్, లాస్ట్ రివార్డ్ వాల్యూ అని ఉంటుంది. కంపెనీ టోటల్ సప్లై ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఫిక్స్ కాయిన్ యొక్క ప్రైస్ ఇప్పుడు ప్రస్తుతానికి $10 ఉందండి. అంటే లెవెల్ మారుతూ ఉంటుంది. లైవ్ కాయిన్స్ 36,60,000 లైవ్ కాయిన్స్ ఇప్పటి వరకు ఇయర్ని చేసుకున్నారు జనాలు. న్యూ రిఫరల్ బోనస్ వచ్చేసి 10 lakhs, న్యూ సైన్ అప్ బోనస్ వచ్చి 10 lakhs. తర్వాత వచ్చి మార్కెట్ సప్లై 20 lakhs ఫిక్స్. టోటల్ సప్లై 2,10,00,000 ఫిక్స్లు. ఇక్కడ వచ్చేసి ఫిక్స్ కాయిన్ ప్రైస్ రోడ్ మ్యాప్ అని ఇచ్చారు. సర్క్యులేటింగ్ సప్లై వర్సెస్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్. అంటే మనకు సర్క్యులేషన్ అనేది పెరుగుతూ ఉంటే కాయిన్స్ పెరిగేదాన్ని బట్టి దాని యొక్క ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ 1 to 5 lakhs వరకు ఆ కాయిన్స్ ఇయర్ని చేసుకుంటే, అంటే చేసుకుంటే 0.1కు స్టార్ట్ అయింది ఇది. 5 to 10 lakhs కాయిన్స్ కానీ ఇయర్ని చేసుకుంటే 0.2 అనేది వీళ్ళ యొక్క ప్రైజ్. 10 to 15 0.4, 15 to 20 0.8, 20 to 25 1.6, 25 to 30 lakhs $3 3.2, అంటే $3.20. అండ్ ఇక్కడ సర్క్యులేషన్ సెకండ్ 30 నుంచి 35 లక్షలు 2 కోట్లలో ఇన్ని కాయిన్స్ ఇయర్ని చేసుకుంటే ఆ ప్రైస్ వచ్చేసి 6.4 వరకు ఉన్నది మొన్నటి వరకు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 35 నుంచి 40 లోపు ఉన్నది. అంటే ఇక్కడ 35,60,000 కదా, అది అనేది 35 నుంచి 40 లోపు ఉంటే $10కు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. నెక్స్ట్ 40 to 45 లక్షలకు చేరినట్లయితే కాయిన్స్ $20 అవుతుంది. 45 నుంచి 50 అంటే 40, 50 to 70 100కు చేరుతుంది. వాళ్ళు ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు. ఎన్ని కాయిన్స్ ఇయర్ని చేసుకుంటే ఆ ప్రైస్ అనేది అంత డిమాండ్ పెరుగుతుంది. 70 లక్షల నుంచి 1,10,00,000 వరకు 200. ఫిక్స్ కాయిన్ రోడ్ మ్యాప్ టార్గెట్ బేస్డ్ అండ్ ఆన్ సర్క్యులేషన్ గ్రోత్ పెరుగుతుంటే 1,10,00,000 నుండి 1,20,00,000 వరకు ఆ లోపు కానీ ఉంటే 500, 1,20,00,000 నుండి 1,30,00,000 వరకు ₹1,000 ఫిక్స్ చేస్తారు. 1,30,00,000 నుంచి 1,50,00,000 వరకు కానీ కాయిన్స్ కానీ ఇయర్ని చేసుకుంటే 2,000కు టార్గెట్ అవుతుందండి వీళ్ళ టార్గెట్. టోటల్ ఇప్పుడు హోల్డర్స్ పీపుల్స్ చేరేది 36 లక్షల మంది చేరారు.
ఇంకా చేరితే దీని డిమాండ్ అనేది పెరుగుతుంది, అప్పుడు ప్రైజు కూడా పెరుగుతుంది. ప్రైజు ఒకసారి వచ్చిన తర్వాత మీరు ఆ కాయిన్స్ని అమ్ముకోవచ్చు, లేకపోతే స్టేక్ చేసుకోవచ్చు. ఎవరన్నా మీకు అమ్మే వాళ్ళు ఉంటే ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, చేసుకోండి. మంచి ఫ్యూచర్ ఉంటుంది.